మూర్తి గారికి, యామిని గారికి, ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం అండి. ఆ, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఏ రోల్ అయితే వహించాడో దానిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విభాగంలో పాత్ర కేటాయించినప్పుడు నారాయణ స్వామి రోలు కూడా మద్యం కుంభకోణంలో ఖచ్చితంగా ఉంటది. ఓకే, అంటే బిట్టు సినిమా బిట్టు కాదు, జులాయి అనే ఒక సినిమా ఉంటది. జులాయి సినిమాలో బిట్టుగాడు 1500 కోట్ల రూపాయలు స్కామ్ చేయాలి, తీసుకురావాలి బ్యాంక్ లో నుంచి. ఒక 10 మందిని తయారు చేసుకుంటాడు. 10 మందికి ఒక్కొక్క రకమైనటువంటి పాత్ర ఇస్తాడు. ఒకళ్ళ పాత్ర ఒకరికి తెలియకూడదు. ఆ పాత్ర అయిపోయిన తర్వాత వాడిని చంపేసేయాలి. చివరికి ఆ బిట్టుగాడు ఒక్కడే తీసుకురావాలి. ఇది క్రిమినల్ కొత్తగా వేసినటువంటి ఎగ్జాంపుల్ బాగానే కరెక్ట్ గా గుర్తొచ్చింది. ఆ టైప్ లోనే దీనికి సంబంధించి లిక్కర్ స్కామ్ కు సంబంధించి ప్రజల యొక్క రక్త మాంసాలని, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని, వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న వ్యసనాల్ని, లేకపోతే కుటుంబాలని పోషించుకునేటప్పుడు కష్టపడి పనిచేసి వచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి చిన్న దీనిని అడ్డం పెట్టుకొని ఇక్కడ నుంచి 1000 కోట్లు దోచేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ రంగానికి సంబంధించి కొంతమందిని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. వాస్తవానికి ఈ రంగంలో నిష్ఠానుదుస్తులైనటువంటి వాళ్ళు, లిక్కరు తయారు చేసేటువంటి వాళ్ళు ఇంకొకరిని పెడితే మళ్ళీ వాళ్ళకు కూడా సమానమైన వాటాలో ఏమడుగుతారో ఏదో అది మనకు తెలియదు. రాజకేష్ రెడ్డి ఇతనికి వాస్తవానికి తెలియదు, మాజీ ఐటీ సలహాదారు. మిథున్ రెడ్డి వైఎస్ఆర్సిపి, ధనుంజయ రెడ్డి సీఎం కార్యాలయంలో ఆనాటి కార్యదర్శి, కృష్ణమోహన్ రెడ్డి మాజీ జగన్మోహన్ రెడ్డి ఓఎస్సి, గోవిందప్ప బాలాజీ భారతీయ సిమెంటు, ఇళ్లలో శ్రీధర్ రెడ్డి, ఈ తర్వాత వెంకటేష్ నాయుడు, వీళ్ళందరూ నారాయణ స్వామి, వీళ్ళందరూ ఎవరు చిన్నవాళ్ళు చెప్పండి? నారాయణ స్వామి కూడా సంకలాగ్రేసిన మనిషే కదా. నేను డిప్యూటీ సీఎం అంటే ఏంటి అనుకున్నారు అని చెప్పేసి మాట్లాడినాడే కదా. ఆయన మీద దళితుడనో ఇంకోటనో కనికరం ఉండాల్సినటువంటి పని లేదు. జగన్మోహన్ రెడ్డి టీంలో పనిచేసినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నేరస్తులే. నేరాలు చేయించాడు జగన్మోహన్ రెడ్డి, స్వయంగా ఒక ప్లాన్ చేశాడు. ఇందాక బిట్టుగాడు ఎట్లయితే ఎవరికి ఏ పాత్ర ఇవ్వాలనేది ప్లాన్ చేశాడో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ప్లాన్ చేశాడు. లక్షల కోట్ల రూపాయలు మనం సంపాదించాలంటే ఏం చేయాలి, రాజకేష్ రెడ్డి ఏం చేయాలి, లేకపోతే నారాయణ స్వామి ఏం చేయాలి, లేకపోతే ఇంకొకడు మిథున్ రెడ్డి ఏం చేయాలి, పాలసీలు రూపకల్పన ఎట్లా చేయాలి, తర్వాత మాన్యువల్ గా చేసినటువంటి వాటి నుంచి డబ్బులు ఎట్లా వసూలు చేయాలి అనే దాని మీద ఇదంతా కూడా ప్లాన్ చేసి పక్కాగా 30 సంవత్సరాలు అధికారంలో ఉండాలంటే కావలసినటువంటి డబ్బులు మొత్తాన్ని కూడా ఏ విధంగా చేయాలి అనేది వీళ్ళు ప్లాన్ చేశారు. ఇంకొక అంటే అనేకమైనటువంటి స్కాముల్లో భాగంగా ఇది ఇప్పుడు ఈరోజు చర్చ. కాబట్టి మీకు ఇంకొక సినిమా ఉంది, అరే నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలంటే సేవ చేయాలి తప్ప మర్డర్ చేస్తే ఎట్లా ముఖ్యమంత్రి అవుతావు, జైలుకి వెళ్తావు కదా అని చెప్పేసి అతని సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అట్లాగే వీళ్ళు కూడా ముఖ్యమంత్రిగా 30 ఏళ్ల పాటు ఉండాలంటే అమరావతిని నిర్మాణం చేయాలి, పోలవరాన్ని నిర్మాణం చేయాలి, రైతులకి నీళ్లు అందించాలి, రోడ్లు బాగు చేయాలి, డిఎస్సి ఇప్పుడు మేము వేసినట్టు డిఎస్సి ఇవ్వాలి, పిల్లలకి బ్రహ్మాండమైనటువంటి చదువు అందించాలి, వాళ్ళకి ఇచ్చేటువంటి ఆహారం మంచిదై ఉండాలి, దళితుల్ని మిగతా ప్రజల మొత్తాన్ని కూడా బాగా చూడాలి, ఇలాంటివి చేయాలి. ఇలాంటివి చేయకుండా వీటికి వ్యతిరేకంగా విధ్వంసం చేస్తూ 30 ఏళ్ళు ఉండాలంటే ఎట్లా? 30 ఏళ్ళు ఉండాలంటే చెయ్యాల్సింది లాజికల్ గా మంచి పరిపాలన. అంటే అది మీ ఆలోచన, అది మీ మంచి ప్రభుత్వం ఆలోచన. కానీ జగన్మోహన్ రెడ్డిది ఏంటంటే ఆయన ఒకటే నమ్ముకున్నాడుగా, డబ్బులు సంపాదించడం, అది ఎలాగోలా కొల్లగొట్టడం, బటన్లు నొక్కడం, ఇంకా నాకు తప్ప ఎవరు ఓట్లేస్తారు అనే ఒక ట్రాన్స్ లో ఉన్నాడు ఆయన 5 ఏళ్ళు. నేనంటుంది అదే, ఈ లాజిక్ ఎక్కవచ్చు. మంచి పరిపాలన చేస్తే శాశ్వతంగా ఉంటారు తప్ప అసాంఘిక సంఘటనలు చేసి ప్రజల యొక్క రక్త మాంసాలతో వ్యాపారం చేసి ఇట్లా చేస్తే ఉంటారనుకోవటం వాళ్ళు లాజిక్ మర్చిపోయారు అంటున్నా. అట్లాగే నారాయణ స్వామి పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆయన పైకి ఎన్ని బీరాలు పోయినా ఆయన ఒక డిప్యూటీ సీఎం, నారాయణ స్వామి రోల్ అయితే ఉంది. శాఖ మంత్రి నారాయణ స్వామి, నేను మొదటి నుంచి చెబుతా ఉన్నా, ప్రతి ఒక్కళ్ళ రోలు వాళ్ళకి కేటాయించే దాని ప్రకారం మిగతా విషయాల్లో ఉంటుందో లేదో నాకైతే తెలియదు. అది పూర్తిగా సిట్టు తెలిసింది. నారాయణ స్వామికి వాళ్ళకి వీళ్ళకి ఉందా, లేకపోతే నారాయణ స్వామికి విజయ్, నేను ఒక్క మాట చెబుతాను, తర్వాత యామిని గారు మాట్లాడేది. ఇది
విజయసాయి రెడ్డి మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఏటు ఏది జైలు మేట్ లో, మిగతా విషయాల్లో ఆయనకి అత్యంత ప్రీతిపాత్రుడు, దగ్గర వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజు అప్రూవల్ గా మారాడు. నారాయణ స్వామి గుర్తుపెట్టుకోండి, ఏబిఎన్ డిబేట్ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, అత్యంత ఇరుచుకుపడేటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఈ కేసులో అత్యంతగా అధికంగా ఇరుచుకుపడేటువంటి వ్యక్తి భవిష్యత్తులో నారాయణ స్వామి. అంతేనా? మాణిక్యరావు గారు ఈరోజు పొద్దున్నే జోస్యం కూడా చెప్పారు డిబేట్ లో. యామిని గారు, సో లేదంటే ఆయన అండర్స్టాండింగ్ ఇప్పుడు మాణిక్యరావు గురించి తెలుసు కాబట్టి. అయితే యామిని గారు, మాణిక్యరావు